చెప్పండి. బోర్న్ ఇన్ హైదరాబాద్, 1988 మ్యూజికల్ జర్నీ ఎలా సాగింది? ఐ థింక్ మీ బర్త్డే కూడా నోట్ చేసుకొని వచ్చాను, March 13th. సో ఫ్రమ్ దెన్ టు టుడే మ్యూజికల్ జర్నీ, చైల్డ్హుడ్, హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్ చెప్పండి. చైల్డ్హుడ్లో వెస్ట్మారెట్పల్లిలో ఉండేవాళ్ళం అండి. అప్పుడు లైక్ చంద్రశేఖర్ సార్ అని ఆయన దగ్గర సమ్మర్ హాలిడేస్లో మ్యూజిక్కి వెళ్ళేవాడిని. బట్ అప్పుడు అంత సీరియస్ నోట్లో లేదు. అండ్ నా స్కూలింగ్ డేస్లో ఐ యూస్ టు సింగ్ ఇన్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ వాటిల్లో పాడినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చేది. సో అప్పుడు వాయిస్ బాగుంది అని మా టీచర్స్ వాళ్ళు చెప్పడంతో మా మమ్మీ నన్ను చంద్రశేఖర్ గారి దగ్గర జాయిన్ చేసింది. బట్ అదంతా కొంచెం అల్లరిగా అలా సాగిపోయిన ఇదే తప్ప సీరియస్గా దాన్ని నేను తీసుకోలేదు ఆ టైంలో. బట్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత లైక్ పాడాలని ఉంది రియాలిటీ షోకి బాలుగారికి క్యాసెట్ పంపించినప్పుడు 2005లో ఐ గాట్ అ ఛాన్స్ టు పార్టిసిపేట్ ఇన్ పాడాలని ఉంది. అప్పుడు యాక్చువల్లీ రియాలిటీ షో పక్కకు పెడితే రియాలిటీలో మనం ఎక్కడ స్టాండ్ అవుతున్నాం, మన పక్కన ఉన్న సింగర్స్ ఎక్కడికున్నారు, వాళ్ళందరూ అసలు ఎలా ఉంది వాళ్ళ లెర్నింగ్, వాళ్ళు ఎక్కడ నేర్చుకుంటున్నారు అనేవన్నీ మనకు కొంచెం ఒక రియాలిటీ అనేది స్ట్రైక్ అయింది. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఎవరు సంగీతంలో లేరు, లైక్ ఇండస్ట్రీలో కానీ మ్యూజిక్లో కానీ లేరు. నేనే ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చింది కానీ మ్యూజిక్ ఫీల్డ్ ఎంచుకున్నది కానీ నేనే. సో అందరు వైట్ కాలర్ జాబ్స్, మా నాన్నగారు బ్యాంక్ ఎంప్లాయీ ఎస్బీఐలో. సో చాలా ఒక హ్యాపీ క్యూట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అలా వెళ్ళిపోతున్న ఒక జర్నీలో సడన్గా నేను ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడం అనేది ఇట్ వాస్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ బ్యాక్ దెన్. సో అప్పుడు మా గురుగారు రామాచారి సార్ లైట్ మ్యూజిక్ ఆయన దగ్గర నేర్చుకోవడం, అండ్ వైజర్ సుబాలసుబ్రహ్మణ్యం గారు క్లాసికల్ మ్యూజిక్. సో అప్పుడు నేను సై సింగర్స్ ఛాలెంజ్ అని ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేశాను. అందులో గీతామాధురి, మన కృష్ణ చైతన్య, వీళ్ళందరూ, శ్రీరామ్ చంద్ర, మీ అందరూ ఒక సీజన్లో ఫైనలిస్ట్ అనమాట. అప్పుడు దెన్ ఐ కేమ్ టు నో అబౌట్ వైజర్ సుబాలసుబ్రహ్మణ్యం సార్ అండ్ రామాచారి సార్. అండ్ నేను వాళ్ళని అప్రోచ్ అయ్యాను, నేను నేర్చుకుంటాను. బై దెన్ ఓన్లీ ఐ వాజ్ 18. మేము చిన్నపిల్లల్ని తీసుకుంటాం కానీ, అంటే ఎస్పెషల్లీ రామాచారి సార్ ఆ టైంలో మనది లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ నువ్వు చూస్తే. బట్ హీ వాజ్ కైండ్ ఇనఫ్ టు యాక్సెప్ట్ మీ యాజ్ ఎ స్టూడెంట్. అండ్ దెన్ అక్కడి నుంచి నేను మ్యూజిక్ని చూసే విధానం కానీ, దానిలో ఇంకా డెప్త్, ఇన్సైట్స్ వీళ్ళ దగ్గర ఒక 2-3 years కంటిన్యూస్గా బిఫోర్ ఐ వెంట్ ఫర్ మై మాస్టర్స్ నేను ప్రాపర్గా నేర్చుకుని, ఐ విష్ ఇంకా ఇంకొంచెం జర్నీ ఉండేది అనేది నేను చాలా అనుకున్నాను. వాళ్ళు కూడా ఇంకా నేర్చుకుంటే బాగుండేది. అంటే ఆ ఏజ్లో నేర్చుకునే టైంకి ఏంటంటే ప్యారలల్గా రికార్డింగ్ స్టార్ట్ అయిపోవడం, మనకు ఎక్కువ లైక్ ఇంకా ప్రాక్టీస్ మీద నేర్చుకోవడం మీద ఆ ఎక్కువ టైం అనేది ఒకే టైంలో ఓవర్లాప్ అయిపోవడం వర్క్ అనేది జరగడం ఇంకా అలా జరిగింది అంతే. సో ఐ విష్ ఇంకా నేను ఇంకొంచెం వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ రోజులు నేర్చుకుంటే ఇంకా బాగుండేదని నాకు ఎప్పుడు అనిపిస్తుంది. అది ఒకటి ఉండిపోయింది నాకు. స్టిల్ ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ కాబట్టి లెర్నింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. మీరు మాస్టర్స్ చేస్తూ చేస్తూ వెనక్కి వచ్చేసారా? మాస్టర్స్ చేసేసాక జాబ్ కూడా చేస్తూ అప్పుడు వచ్చేసారా యుఎస్ నుంచి? 6 months చేశాను జాబ్. ఇనిషియల్లీ అయిపోగానే వచ్చేద్దాం అనుకున్నా. ఇంకా ఇంత చదివాక రియల్ టైం జాబ్ ఎక్స్పీరియన్స్ కూడా మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా మాస్టర్స్ యుఎస్ లో చేసి 6 months జాబ్ చేస్తూ మధ్యలో వచ్చేసారు. వచ్చాను బ్రేక్ అని లవ్ ఆఫ్ ది మ్యూజిక్. అంతే అండి, లవ్ ఆఫ్ మ్యూజిక్ కన్నా ఇండస్ట్రీకి రావాలి అని ఒక ప్యాషన్. వద్దని లేదా ఇంట్లో అందరూ వైట్ కాలర్ జాబ్స్, సేఫ్గా సెక్యూర్డ్గా సెటిల్డ్ ఫ్యామిలీ, సినిమా ఇండస్ట్రీ ఎందుకు అని అనలేదా? మా డాడీ ఫస్ట్ నుంచి అగేన్స్టే, మా మమ్మీ 50-50లో ఉంటుంది అనమాట. అంటే మాస్టర్స్ కంప్లీట్ చేసుకో, కదా కొంచెం ఎంతైనా నువ్వు సర్టిఫికెట్ తెచ్చుకోవడానికి నీ ఇష్టం అంది. బట్ ఆ సర్టిఫికెట్ అనేది దేనికనేది నాకు ఇప్పటికి తెలీదు. బట్ గివ్ మీ లైక్ లిటిల్ ఎక్స్పోజర్, లైక్ దట్ వన్ ఎడ్జ్ అనేది ఉంటుంది. బట్ ఒక మొమెంటంలో, ఒక మ్యూజిక్ ఇండస్ట్రీ జర్నీ అని వెళ్తున్న మొమెంటంలో వన్స్ యూ లూజ్ దట్, ఇప్పుడు ఎట్లా అంటే నా ఫోన్ నెంబర్ కూడా పోయింది ఆ టైంలో. సో నోబడీ నోస్ దట్ ఐఎమ్ యాక్చువల్లీ ఇంటూ సింగింగ్ ఎనీమోర్. సో అందరి దృష్టిలో నేను యూఎస్ వెళ్ళిపోయాడు అన్న టైప్లోనే రిజిస్టర్ అయింది. నా పాత నెంబరే ఉండింది అందరి దగ్గర. దిస్ బ్యాక్ ఇన్ 2011. సో దెన్ ఐ హ్యాడ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. మళ్ళీ వచ్చి దెన్ ఐ జాయిన్ విత్ తమన్ అన్న టైంలో. సో ఇంకా అట్లా పిక్ అవుతూ వచ్చిందనమాట జర్నీ. సో కేటుగాడు అనేది ప్రొఫెషనల్గా మీరు ఒక డెబ్యూ సింగర్గా స్టార్ట్ చేసిన ఫిల్మ్ అని అనుకుంటే కాదు, నేను 2007లోనే ముహూర్తం అనే సినిమాలో పాడాను. ఓ అప్పుడే పాడారు?
పాడాను. 2008లో 'వినాయకుడు' అనే ఫిలింలో నేను పాడింది చాలా మంచి హిట్ అయింది. వరవీణ అంటే అనే మీరు సాంగ్. వన్స్ వెళ్ళిపోయిన తర్వాత యుఎస్ కి మళ్ళీ ఇఫ్ యూ హ్యాడ్ టు స్టార్టెడ్ ఫ్రమ్ స్క్రాచ్ ఆ టైంలో స్ట్రగుల్స్ ఎట్లా ఉండినవి? ఆ టైంలో అదే అన్నా నేను సింపుల్ పొయిటిక్గా చెప్పాలంటే 2 lakhs డ్రా చేస్తున్న జాబ్ని వదిలేసి 2000కి కోరస్ పాడినట్టు ఇంతే. 2 lakhs ఎక్కడ, 2000 ఎక్కడ అసలు? ఎగ్జాక్ట్లీ. సో అది నేనేం గొప్పగా చెప్పను, దట్ ఈస్ బై చాయిస్ అయింది కదా. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. లైక్ ఏదన్నా మనం బేసిక్గానే స్టార్ట్ చేస్తాం కదా ఇప్పుడు. సో బేసిక్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకుని జర్నీ ఇట్ హ్యాడ్ టు టేక్ ఇట్స్ ఓన్ టైమ్, స్వీట్ టైమ్ టు గెట్ టిల్ హియర్. ఎప్పుడు యూ వెరెంట్ డిస్హార్టెండ్ అబౌట్ దట్ బికాస్ దో ఇట్ వాజ్ మేడ్ అవుట్ ఆఫ్ యువర్ చాయిస్? అవసరమా, లైఫ్ హ్యాపీగా ఉంది కదా, నేను ఏం చేస్తున్నాను, రిస్క్ చేస్తున్నానా, నేను హిట్ అవుతానా అవ్వనా, ఎవ్రీబడి విల్ హ్యావ్ దట్ ఒక చిన్న భయం అనేది ఉంటుంది కదా. నాకు బేసిక్గా లక్కీ, నేను నార్మల్గానే కొంచెం హ్యాపీ సోల్. సో నాకు నేను వచ్చాక కూడా ఒక 6-7 years అట్లా అల్లరిలోనే సాగిపోయింది లైఫ్. నాకు అక్కడ ఫ్రెండ్స్ అందరితో నేను కనెక్టెడ్. సో సింగింగ్ అని ఇట్లా వెళ్ళడం, షోస్ పాడడం, వీళ్ళతో రికార్డింగ్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయడము, ఇదే ఉండేదన్నమాట. ఎప్పుడు లైక్ నాకెంత ఇన్కమ్ ఉంది, లైక్ ఇదంతా నేను ఎక్కువ ఐ డెంట్ కేర్ అంటిల్ ఒక సర్టన్ ఏజ్ వచ్చేదాకా ఐ డెంట్ కేర్. లైక్ లాస్ట్ 6 years 7 years బ్యాక్ నుంచి మాత్రం ఒక రియలైజేషన్, అంటే హౌ సీరియస్నెస్ అనేది మనం లైక్ మన క్రాఫ్ట్ పట్ల మనం ఎంత సీరియస్ ఉన్నాం, హౌ వీ హ్యావ్ టు డ్రైవ్ ఇట్ అనేవి ఇంకొంచెం చిన్న మైనర్ డీటెయిలింగ్ అన్నీ యాడ్ అయినాయి. అక్కడి నుంచి లాస్ట్ 5 years అనేది, అంటే లాస్ట్ 5-6 years నుంచి వాట్ ఈస్ దట్ వన్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ విచ్ యాక్చువల్లీ ఎన్లైటెండ్ యూ అంటే ఏం చెప్తారు? వర్క్ ఆన్ అ డైలీ బేసిస్, క్రియేట్ సంథింగ్ ఆన్ అ డైలీ బేసిస్. నైస్. సో దట్ ఈస్ లైక్ మాకు వర్క్ ఉన్నా లేకపోయినా ఒకళ్ళు మనల్ని పిలుస్తారు అనేది ఏదో మన మైండ్లో పెట్టుకోకుండా మనం ఏం చేస్తున్నాం అనేది ఎవ్రీడేలో నేను ప్రాక్టీస్ చేసిన ఒక విషయం. అండ్ దట్ డెఫినెట్లీ హెల్ప్ మీ టు గో ఫార్వర్డ్. యా, ప్లేసెస్ అన్నాను, వండర్ఫుల్ ప్లేసెస్ అన్నట్టే ఉంది ఇప్పుడు. ప్రోగ్రెసివ్ గ్రోత్. యా.